ఆదాయం వస్తుందని చెప్పారు. గవర్నర్ కూడా ఓకే అన్నాడు. ఓకే అని ఇస్తూ దాంట్లో గవర్నర్ ఇంకొక గైడ్ లైన్స్ ఇచ్చాడు. కొత్త మద్యం దుకాణం ఇవ్వడానికి వీల్లేదు. కొత్తగా ఇప్పుడున్న ప్రభుత్వ దుకాణాల ప్లేస్లోనే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి. కొత్త మద్యం దుకాణాలు పెట్టడానికి వీల్లేదు. పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే నా అనుమతి తీసుకోవాలి, గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పాడు. తీసుకోవాలంటే వీళ్ళు అది పక్కన పెట్టేశారు. పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టుకోవడానికి, అక్కడికక్కడ బార్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది చట్ట విరుద్ధం. ఎందుకని? గవర్నర్ అనుమతికి విరుద్ధంగా జరిగింది. అక్కడ అనుమతి గవర్నర్ ఇవ్వాలి, ఈ చట్టంలో ఇవ్వాల గవర్నర్. చట్టానికి విరుద్ధంగా జరిగింది అక్కడ. నెంబర్ 1. రెండవది, వీళ్ళు చెప్పిన అతిపెద్దదైనటువంటిది ఏంటి? ఆదాయం పెరుగుతుంది అని. కానీ 80% తగ్గిపోయింది ఆదాయం. ప్రభుత్వానికి అంతకుముందు ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణాలు ఉన్నప్పుడు కంటే కూడా ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చాక ఆదాయం పడిపోయింది. ఈ ఆదాయం ఎవరికి డిస్ట్రిబ్యూట్ అయింది? ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం ఆ వ్యాపారస్తులకు వెళ్ళింది. అదే వీళ్ళ కుంభకోణం. కవితదైనా లేకపోతే మాగుంటోళ్ళ అబ్బాయి అయినా ఇట్లాంటివన్నీ కూడా అది కదా ఆ రోజున కేసు. అందువలన ప్రత్యక్షంగా కనబడింది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోవడం. వ్యక్తులు లబ్ధి పొందారా లేదా అన్నటువంటిది ఫైనల్గా తేలుస్తారు. ప్రస్తుతానికైతే దాంట్లో వీళ్ళు 100 కోట్లు పంచారు, అది కేసు నిలబడదు, ఆ సాక్ష్యాలు. బట్ విధానపరంగా నిర్ణయం తీసుకునే అధికారం క్యాబినెట్కు ఉంది. గవర్నర్ అప్రూవ్ చేశారు కాబట్టి అందులో లోపం లేదు. కానీ అమలులో తప్పు చేశారు వాళ్ళు. ఏది